హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో భాగంగా మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి క్విక్ రివిజన్ అంటే షార్ట్కట్లో ఇండియన్ జాగ్రఫీని 5 నుంచి 6 గంటల వ్యవధిలో పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అదేవిధంగా షార్ట్కట్లతోటి స్ట్రైట్ పాయింట్లతోటి నేను ఇండియన్ జాగ్రఫీని ఇక్కడ కవర్ చేయబోతున్నాను. ఇక్కడ మీకు కాన్సెప్ట్ కనుక అర్థం కాలేదు, లేదు స్ట్రైట్ పాయింట్స్ ఉన్నాయి, దాని గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మన అప్టేక్ జాబ్కి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ పూర్తి వివరాలతో ఉన్నటువంటి వీడియోలు ఇక్కడ చూడండి. ఎందుకంటే అక్కడ మనము ఇండియన్ జాగ్రఫీని 45 నుంచి 50 గంటల్లో చెప్పాము. మరి 45 నుంచి 50 గంటల్లో చెప్పినటువంటి ఈ ఇండియన్ జాగ్రఫీ కాన్సెప్ట్ను నేను ఇక్కడ 5 నుంచి 6 గంటల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం లేదు మాకు అనుకుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ క్విక్ రివిజన్ సిరీస్ని మనం అప్టేక్ జాబ్స్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలో ఈ క్విక్ రివిజన్ని స్టార్ట్ చేసుకుందాం. మొదటి టాపిక్ భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమెరికా. ఈ టాపిక్ గురించి చూద్దాం. భారతదేశాన్ని జంబూ ద్వీపం అని, భారత ఖండం అని, హిందుస్థాన్ అని, ఇండియా అని అనేక పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. అంటే మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అని, అదేవిధంగా భరతఖండం అని, హిందుస్థాన్ అని, అదేవిధంగా ఇండియా అని చెప్పి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా మన భారతదేశాన్ని ఇండియా అని పిలిచిన వారు ఎవరయ్యా అంటే మొట్టమొదటగా బ్రిటిష్ వారు. అంటే మన భారతదేశాన్ని ఇండియా అని మొట్టమొదటగా పేర్కొన్నటువంటి వ్యక్తులు లేదా యూరోపియన్లు ఎవరయ్యా అంటే బ్రిటిష్ వారు. అదేవిధంగా భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలిచిన వాళ్ళు ఎవరయ్యా అంటే అరబ్బులు మరియు పర్షియన్లు. ఇది మన భారతదేశానికి పిలుపుకు సంబంధించి, భారతదేశానికి వచ్చినటువంటి పేరుకు సంబంధించినటువంటి వివరాలు. ఇక భౌగోళికంగా మన భారతదేశం ఎక్కడుందయ్యా, అదేవిధంగా ఇండియాగా పిలువబడేటువంటి, హిందుస్థాన్గా పిలువబడేటువంటి, అదేవిధంగా భరతఖండంగా పిలువబడేటువంటి మన భారతదేశం ప్రపంచంలో ఎక్కడుందయ్యా అంటే చూడండి. భారతదేశం భౌగోళికంగా 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, అదేవిధంగా రేఖాంశాల పరంగా 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య. అంటే భారతదేశం యొక్క లొకేషన్, వేర్ ఇండియా ఈజ్ లొకేట్స్, విచ్ లాటిట్యూడ్స్ అండ్ విచ్ లాంగిట్యూడ్స్ బిట్వీన్ ఇండియా లొకేట్స్ అంటే కనుక అక్షాంశాల పరంగా అంటే లాటిట్యూడ్స్ పరంగా 8.4 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్స్ టు 37.6 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వరకు, అదేవిధంగా బేస్డ్ ఆన్ ద లాంగిట్యూడ్స్ 68.7 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ టు 97.25 ఈస్ట్ లాంగిట్యూడ్ల మధ్య మన భారతదేశం విస్తరించి ఉంది. ఇది మన భారతదేశం యొక్క లొకేషన్ లేదా ఉనికి. ఇక ప్రపంచంలో మన భారతదేశం 7వ అతిపెద్ద దేశం. అంటే ప్రపంచంలో ఇండియా ఈజ్ ద 7th బిగ్గెస్ట్ కంట్రీ. అంటే మరి భారతదేశం కంటే ఎన్ని దేశాలు పెద్దగా ఉన్నాయండి? 6 దేశాలు పెద్దగా ఉంటాయి. ఏంటయ్యా 6 దేశాలు అంటే? 1 రష్యా, 2 కెనడా, 3 అమెరికా, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా. ఈ 6 దేశాలు మన భారతదేశం కంటే విస్తీర్ణంలో, గుర్తుపెట్టుకోండి, విస్తీర్ణంలో పెద్దగా ఉన్నాయి. ఇక మన భారతదేశం యొక్క వైశాల్యం, మన భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం తీసుకుంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇది మన భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం. మరి ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో ఇది 2.4 తోటి సమానం. అంటే 2.4% తోటి ఈ యొక్క 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది ప్రపంచ భూభాగంలో 2.4% తోటి సమానం. అదే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అంటే భూ విస్తీర్ణం కాకుండా మొత్తం సముద్రాలతో కూడా కలుపుకుని మొత్తం విస్తీర్ణంలో తీసుకుంటే కేవలం 0.57% మాత్రమే మన భారతదేశం యొక్క విస్తీర్ణం. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పటంలో చూస్తే కనుక మనకి క్లియర్గా కనిపిస్తుంది భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు, భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు. ఉత్తరాన అక్షాంశం ఏంటయ్యా అంటే మనకి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం. మరి దక్షిణాన్ని తీసుకుంటే కనుక 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అదేవిధంగా 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అంటే భూమధ్య రేఖకు మన భారతదేశం పూర్తిగా ఉత్తరంలో ఉంది. ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశం వరకు అండి? 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు. ఇవి అక్షాంశాలు. దాదాపు ఎన్ని ఉన్నాయండి? మనకి సుమారుగా 30 అక్షాంశాలు ఉన్నాయి. ఇక రేఖాంశాల పరంగా తీసుకుంటే గ్రీనిచ్ రేఖాంశానికి మనం తూర్పును ఉన్నాము. మరి గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుని ఏ రేఖాంశాల మధ్యలో ఉన్నామండి? 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి ఇక్కడ 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు. సో ఈ విధంగా
అక్షాంశాలు రేఖాంశాల మధ్య మన భారతదేశం విస్తరించి ఉంది. సో మరి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయండి? సుమారు 30 రేఖాంశాలు. చూడండి ఎంత పొందికగా ఉందో మన భారతదేశం. సుమారు 30 అక్షాంశాలు 30 రేఖాంశాల నిడివితోటి మన భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. ఇక భారతదేశం యొక్క సరిహద్దుల గురించి చూద్దాం. సరిహద్దు ప్రాంతాలు, భారతదేశానికి సంబంధించి సరిహద్దు ప్రాంతాలు. ఉత్తరంగా ఉన్నటువంటి సరిహద్దు కిలిక్ దావన్ పాస్ లేదా ఇందిరా కాల్. భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఇందిరా కాల్ లేదా కిలిక్ దావన్ పాస్. అదేవిధంగా దక్షిణ సరిహద్దు తీసుకుంటే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ లేదా పార్సన్. ఇవి దక్షిణ సరిహద్దులు. ఇక తూర్పు సరిహద్దు తీసుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్లోని దీపు కనుమ లేదా కిబుతు కనుమ. ఇది తూర్పు సరిహద్దు. ఇక పడమర సరిహద్దు, పశ్చిమ సరిహద్దు తీసుకుంటే రాన్ ఆఫ్ కచ్లో ఉన్నటువంటి గురుమెట్ ప్రాంతం. రాన్ ఆఫ్ కచ్లో ఉన్నటువంటి గురుమెట్ ప్రాంతం. ఒక్కసారి మనం పటం చూస్తే మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు ఏం చెప్పుకున్నామండి? భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు అని చెప్పుకున్నాం కదా, 37.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం అని. అది ఉత్తర సరిహద్దులో ఏముందంటే కిలిక్ దావన్ పాస్ ఉంది లేదా ఇందిరా కాల్ ఉంది. ఇందిరా కాల్ అంటాము దాన్ని, లేదా కిలిక్ దావన్ పాస్, అది ఉత్తర సరిహద్దు. మరి దక్షిణ సరిహద్దు ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అన్నాం. అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ఎక్కడుందంటే మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ దీవి యొక్క దక్షిణ భాగం. ఇది సాధారణంగా 6.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ప్రారంభమవుతుంది. వాస్తవానికి మన భారతదేశం ఎక్కడ ప్రారంభమవుతుందంటే 6.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ప్రారంభమవుతుంది. కానీ మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? 8.4 చెప్పుకున్నాము. అంటే 2 అక్షాంశాల వ్యత్యాసం చెప్పుకున్నాం. కారణం ఏంటి అంటే ఇది సముద్రంలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి కాబట్టి దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేదు. వాస్తవానికి 6.4 అన్నాడంటే ఖచ్చితంగా మనం 6.4 ఆన్సర్ పెట్టాలి ఉత్తర అక్షాంశం. ఇక్కడే మన భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు అయినటువంటి పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ అనేవి విస్తరించి ఉన్నాయి. అది భారతదేశం యొక్క దక్షిణ సరిహద్దు. ఒకవేళ ప్రత్యేకంగా ప్రధాన భూభాగానికి దక్షిణ సరిహద్దు అంటే ఇక్కడ మనకి కన్యాకుమారి గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన భూభాగానికి దక్షిణ సరిహద్దు అంటే కన్యాకుమారి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర సరిహద్దు తీసుకుంటే కనుక మనం కిలిక్ దావన్ పాస్ అన్నాము లేదా ఇందిరా కాల్ అన్నాము. ఉత్తర దక్షిణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక తూర్పు సరిహద్దు ఏంటి? ఏముందండి తూర్పు సరిహద్దు? మనకి అరుణాచల్ ప్రదేశ్లోని దీపు కనుమ అన్నాం. ఇక్కడ చూడండి, ఇది భారతదేశం యొక్క తూర్పు సరిహద్దు. అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. మనకి భారతదేశం యొక్క తూర్పు సరిహద్దు. ఇక్కడే మన భారతదేశానికి సూర్యోదయం మొట్టమొదటిగా భారతదేశంలో సూర్యోదయం ఎక్కడ జరుగుతుందంటే ఈ దీపు కనుమ వద్దే జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం అది ఈ దీపు కనుమ, లేదు కిబుతు కనుమ అని కూడా అంటారు. ఇక పడమర సరిహద్దు, ఇక్కడ పశ్చిమ సరిహద్దు తీసుకుంటే కనుక మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్లోని గురుమెట్ ప్రాంతం అనేది పడమర సరిహద్దు. సో ఈ విధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్తర సరిహద్దు చెప్పుకున్నాం, దక్షిణ సరిహద్దు చెప్పుకున్నాం, పశ్చిమం, తూర్పు, అదేవిధంగా అక్షాంశాలు రేఖాంశాలు మొత్తం కూడా మన భారతదేశం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇక భారతదేశం యొక్క ఉత్తర దక్షిణ సరిహద్దుల మధ్య దూరం చెప్పుకున్నాం కదా. ఉత్తర సరిహద్దు చెప్పుకున్నాము, దక్షిణ సరిహద్దు చెప్పుకున్నాము. అయితే ప్రధాన భూభాగానికి చూసుకుంటాం. ఇప్పుడు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు నుంచి దక్షిణ సరిహద్దుకి మధ్య దూరం తీసుకుంటే కనుక 3214 కిలోమీటర్లు. అదేవిధంగా తూర్పు పడమర సరిహద్దు, తూర్పు పడమర సరిహద్దు తీసుకుంటే కనుక మనకి పశ్చిమాన ఉన్నటువంటి గురుమెట్ ప్రాంతం చెప్పుకున్నాం కదండి. అదేవిధంగా కిబుతు కనుమ అనుకున్నాం కదా అరుణాచల్ ప్రదేశ్లో. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సరిహద్దు నుంచి పశ్చిమ సరిహద్దు తీసుకుంటే కనుక దీని దూరం 2933 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణాలుగా మధ్య దూరం తీసుకుంటే 3214 కిలోమీటర్లు. తూర్పు పడమరలు తీసుకుంటే 2933 కిలోమీటర్లు. ఇది తూర్పు పడమరల ఉత్తర దక్షిణాల మధ్య మన భారతదేశంలో దూరం. ఇక భారత ప్రామాణిక కాలం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం తీసుకోబడింది. అంటే భారతదేశం యొక్క ప్రామాణిక కాలం. ఇదేంటండి ప్రామాణిక కాలం అంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రామాణిక కాలాలు లేదా స్థానిక కాలాలు అనేవి ఉంటాయి. ప్రపంచం మొత్తం ఒకే కాల మండలాన్ని అనుసరించదు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు సూర్యుని ఏ వైపునైతే పడుతూ ఉంటాడో భూమి వైపున దానిని పగలు అని, దాని అవతల వైపు సూర్యుడు ప్రసరించినటువంటి ప్రాంతాన్ని రాత్రి అని అనుకుంటాం. కాబట్టి ఈ పగలు రాత్రులు అనేవి అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఒకే సమయంలో సంభవించవు. కాబట్టి మనకి ఒక్కొక్క దేశము వాళ్ళ యొక్క దేశంలో ఉన్నటువంటి రేఖాంశాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించుకుంటారు. మనం కూడా మన భారతదేశం గుండా పోతున్నటువంటి 30 ప్రామాణిక రేఖాంశాలను తీసుకుని అందులో ఒక ప్రామాణిక రేఖాంశాన్ని మన ప్రామాణిక రేఖాంశంగా, దాన్నే మన స్థానిక కాలంగా కూడా మనం లెక్కించుకున్నాము. అదే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం.
మరి ఈ భారత కాలమానాన్ని ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించారు. సో ఈ విధంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశమైనటువంటి లేదా మన భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశమైనటువంటి దానిని ఎలా గుర్తించారయ్యా అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీర్జాపూర్లోని క్లాక్ టవర్ ఆధారంగా దీన్ని నిర్ణయించారు. అయితే ఈ ప్రామాణిక రేఖాంశం అనేది ప్రపంచ ప్రామాణిక రేఖాంశమైనటువంటి 0 డిగ్రీ రేఖాంశమైనటువంటి గ్రీనిచ్ రేఖాంశానికి 5.5 గంటల సమయం ముందు ఉంటుంది. ఎందుకని గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పు వైపుకు వస్తుంటే ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుకుంటూ ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో 82.5 డిగ్రీలు రేఖాంశాన్ని మనం తీసుకున్నప్పుడు మనకి 330 నిమిషాలను కలుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి 330 నిమిషాలు అంటే 5.5 గంటలు సమయం మనం ముందుంటాము. అయితే ఈ 82.5 డిగ్రీల రేఖాంశానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. దేశంలో మొదటగా సూర్యోదయం అయ్యేటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కాగా చివరిగా గుజరాత్ రాష్ట్రంలో జరుగుతుంది. మనం చెప్పుకున్నాం సూర్యుడు తన చుట్టూ తాను ఎట్లా తిరుగుతాడండి, పడమర నుండి తూర్పుకు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడనడానికి కారణం ఏంటయ్యా అంటే మన భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి తూర్పున ముందుగా సూర్యుడు కనిపిస్తాడు. కాబట్టి ముందుగా సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి మన భారతదేశం ఈ తూర్పు సరిహద్దుగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ సన్ రైజింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ అంట. అర్థమైందండి. సో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి గుజరాత్లో సూర్యుడు ఉదయించే వరకు మధ్య ఎంత సమయం ఉంటుందయ్యా అంటే 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఎందుకని చెప్పుకున్నాము, మన దేశంలో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయండి, మనకి 30 రేఖాంశాలు ఉన్నాయి. ఈ 30 రేఖాంశాలకి ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాలు తీసుకున్నప్పుడు 120 నిమిషాల సమయం ఉంటుంది. అంటే మనకి ఎన్ని గంటలతో సమానం అండి, 2 గంటలతోటి సమానం. అంటే భారతదేశం యొక్క తూర్పు సరిహద్దు నుంచి పశ్చిమ సరిహద్దు మధ్య కాల వ్యత్యాసం ఎంత ఉంటుందయ్యా అంటే 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. కానీ మన భారతదేశంలో మొట్టమొదటిగా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడయ్యా అంటే తూర్పు సరిహద్దులో లేదా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉదయిస్తాడు. చివరిగా ఎక్కడ ఉదయిస్తాడయ్యా అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉదయిస్తాడు. ఇక భారతదేశం గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్ల మధ్య 30 రేఖాంశాలతో విస్తరించి ఉన్నందున వీటి మధ్య కాల వ్యత్యాసం 2 గంటలు ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక భారత కాలమానం గ్రీనిచ్ కాలమానం కంటే 5.5 గంటల ముందు ఉంటుంది. ఎందుకండి అంటే మనం తూర్పు వైపున ఉన్నాం కాబట్టి ప్రతి రేఖాంశాలకి 4 నిమిషాలు కలుస్తున్నాయి కాబట్టి మనకి 5.5 గంటలు గ్రీనిచ్ రేఖాంశం కంటే మనం ముందుంటాము. ఓకే, ఇక భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారతదేశం యొక్క దీవి, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారతదేశం యొక్క దీవి గ్రేట్ నికోబార్ దీవి చెప్పుకున్నాం. ఈ గ్రేట్ నికోబార్ దీవి ఎక్కడ ఉందయ్యా అంటే 6.4 డిగ్రీల ఉత్తరాక్షాంశంగా ఉంది చెప్పుకున్నాం. గ్రేట్ నికోబార్ ఇక్కడే ఈ గ్రేట్ నికోబార్ దీవి యొక్క దక్షిణ భాగంలోనే పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. ఇక భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా తీసుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లా, భారతదేశంలో విస్తీర్ణ పరంగా చిన్న జిల్లా తీసుకుంటే కనుక మనకి మాహీ జిల్లా. వాస్తవంగా ఇది కేరళ రాష్ట్రం ఉన్నప్పటికీ ఈ మాహీ జిల్లా అనేది దేనికి సంబంధించింది అంటే పుదుచ్చేరికి సంబంధించింది. అంటే పుదుచ్చేరికి సంబంధించి దాన్ని మనం పాండిచ్చేరి అనేవాళ్ళం, ఇటీవల కాలంలో పుదుచ్చేరిగా దాన్ని మార్చడం జరిగింది. ఈ పుదుచ్చేరి అనేది తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన భూభాగం పుదుచ్చేరి ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి భాగాలు మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి యానాము, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి కారైకల్ ప్రాంతం, అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి మాహీ ప్రాంతాలు, ఈ 3 కూడా పాండిచ్చేరిలోని భాగాలు. అంటే పాండిచ్చేరి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధాన భూభాగమైనటువంటి పాండిచ్చేరి మాత్రమే కాదు, పాండిచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యానాం, తమిళనాడులో ఉన్నటువంటి కారైకల్, అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి మాహీ ప్రాంతాలు ఇవి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరిలో భాగాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పుదుచ్చేరికి చెందిందే ఈ మాహీ జిల్లా. ఇది ఎక్కడుందంటే కేరళలో ఉంది. ఓకే, ఇప్పటి వరకు మన అప్టై ఎగ్జామ్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ను 30 నుంచి 40, 50, 60 గంటల నిలువుతోటి మనం అందించడం జరిగింది. కానీ చాలామంది విద్యార్థులు సార్ మాకు ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి షార్ట్ కట్ల రూపంలో కానీ లేదా క్విక్ రివిజన్లో కానీ ఉపయోగపడే విధంగా మీరు కోర్సు రూపొందించవచ్చు కదా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి సబ్జెక్ట్ను కూడా 5 గంటల నిడివితోటి మీకు అందించడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఒక్క రోజులో మీరు పూర్తిగా సబ్జెక్ట్ను 2-3 సార్లు రివిజన్ చేసుకునే విధంగా ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా వారానికి 2 లేదా 3 సార్లు ప్రతి సబ్జెక్ట్ను కూడా మీరు రివిజన్ చేసుకుంటే కనుక మీరు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై కావడం చాలా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈ కోర్సును మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.